ఆ కొండ మీద ఉండి కేవలం మానవుల్నే కాదు దేవతల్ని కూడా రక్షించాలనుకున్నాడు అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఎవ్వరూ వైకుంఠానికి వెళ్ళలేరు. ఎవరు వెళ్ళాలన్నా ఆ బయట దాకానే వెళ్ళాలి తప్ప అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు. ఎందుకంటే నచ పునరావర్తతే అని చెప్తోంది. వైకుంఠానికి వెళ్తే మళ్ళీ తిరిగి ఎవరు రారు. అందుకే బయట నిలబడి గట్టిగా అరుస్తుంటారట. అసలు అంత దూరం కూడా వెళ్ళలేరు. అందరూ వెళ్ళేదే పాలసముద్రం దగ్గరికి. అక్కడికి కూడా వెళ్ళి అలాగే ప్రార్థన చేయడం తప్ప లోపలికి ఎవరూ వెళ్ళలేరు. అలాంటి స్వామి అందరికీ అందుబాటులో ఉండడానికి తాను దిగి వచ్చాడు. దీనికే సౌశీల్యము అంటారు. ఇది ఒక గొప్ప గుణమండి. మహతో మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం అంటారండి. సౌశీల్యం అంటే తాను ఎంతో గొప్పవాడైనా చిన్నవాళ్ల కోసం తాను తగ్గి కిందకి రావడం, ఇది చాలా గొప్పతనం అండి. ఒక వ్యక్తి చాలా విద్యార్థుడు అయి ఉండొచ్చు, విద్య చేత గొప్పవాడవచ్చు, ధనం చేత గొప్పవాడవచ్చు, కులం చేత గొప్పవాడవచ్చు. కానీ ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా చదువు లేని వారితో కూడా తాను కలిసి ఉండి వాళ్ళని బాగు చేయటం. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, జిఆర్ స్వామి వారు, నీ దగ్గర ఒక విద్య ఉంది అంటే ఆ విద్య ఉన్నందుకు లేని వాడికి అది ఉపకరించాలి. అప్పుడు ఆ విద్యకి సార్థకత. ధనం బాగా ఉంది, ఆ ధనం లేని వాడికి ఉపకరించాలి. మొత్తం అని కాదు, కొంతన్న. సూర్యుడు చూడండి అంటూ స్వామి చూపిస్తుంటారు. తన దగ్గర ఎంతో ప్రకాశం ఉంది, ఆ ప్రకాశాన్ని తాను ఒక్కడే దాచుకుంటా అంటల్లా, ఆ ప్రకాశాన్ని అందరికీ అందిస్తున్నాడు. అందరం అందుకే రెండు చేతులైతే దండం పెడుతున్నాం. చూడండి, రాత్రి అయితే ఇంకాసేపు అయితే ఈ దీపాలు లేకపోతే మనకి మనుగడ లేదు. ఏ వస్తువు ఎక్కడుందో ఏం తెలియదు, అలాంటి స్థితి ఏర్పడుతుంది. కానీ పైసా ఖర్చు లేకుండా సూర్యభగవానుడు ఎంత వెలిగిస్తున్నాడండి. మనం రాత్రి అయితే ఈ దీపాలు వెలిగించుకోవాలంటే బోల్డ్ ఛార్జీ కట్టాలి, పైసలు కడితే తప్ప ఇవి వెలగవు. కానీ ఆయన ఏ పైసా లేదు, నమస్కారం ఒకటి చేస్తే చాలు. నమస్కార ప్రియో భాను అంటారు. అలాంటి గొప్ప స్వామి. అందుకని ఒక్కటి గుర్తించండి, ఆ భగవానుడు చేసే గొప్ప పని ఏమిటి అంటే అందరికీ అందుబాటులో ఉండటం. దేవతలైనా మానవులైనా అందరికీ అందుబాటులో ఉంటాడట. అలా స్వామి ఎవరు తప్పు చేసినా వాళ్ళకి గుణపాఠాలు నేర్పిస్తాడు. తప్పు చేసిన వాళ్ళని కూడా శిక్షించడమే కాదు, వాళ్ళని అనుగ్రహిస్తాడు కూడా. అంటే మంచి దారిలో పెడతాడు పరమాత్మ. అది ఎవరైనా సరే, దేవతలని లెక్క లేదండి. వాళ్ళైనా సరే, దేవతలు కూడా మనలాంటి చేతన వర్గమే. చేతనులు అని అంటారు మనందరినీ, చైతన్యం కలిగిన జీవులు. వీళ్ళల్లో మనందరం మానవులు ఉన్నాం, దేవతలు కూడా ఉన్నారు. దేవతలు కూడా చైతన్యం కలిగిన వారే. వాళ్ళు ఒక దోషం చేసినా వాళ్ళు కూడా ఆ దోషానికి వాళ్ళు కూడా కర్మను అనుభవించాల్సిందే. మనం ఒక్కడమే కాదు, చాలామంది అంటారు వాళ్ళకేంటండి దేవతలు అని అంటాం. దేవతలైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళైనా అనుభవించి తీరాల్సిందే అని తెలుస్తుంది చరిత్ర మనకి. అలాంటి వాడి కూడా అభయాన్ని ఇస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. 10వ నామం మనకు తెలియజేస్తుంది. ఒకసారి నమస్కరిద్దాం, అందరం చెప్దాం. ఓం వజ్రదృగ్విషయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఇంద్రుడు అని పేరు చెప్పాలి. వజ్రదృగ్విషయాయ అంటే వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రునికి విషయభూతుడయ్యాడు వెంకటేశ్వర స్వామి. అంటే ఆయన నేత్రాలకి ప్రత్యక్షమై స్వామి అనుగ్రహించాడు అని చెప్తుంది ఈ ఐతిహ్యం. ఇంద్రుడికి ప్రత్యక్షం అవడం ఏమిటి? ఇంద్రుడు త్రిలోకాధిపతి కదా, ఆయన దగ్గర వజ్రాయుధం కూడా ఉంది, సామాన్యం కాదు. ఆయనకేమైంది అని అనిపిస్తుంది. ఎంతటి వాడైనా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఇంద్రుడు అంతటి వాడికి కూడా ఒకసారి ఒక దోషం కలిగింది. ఏమైంది? అహల్యని కామించట ఇంద్రుడు. అందుకని గౌతమునుడు లేని సమయంలో ఇంద్రుడు అక్కడికి వెళ్ళడం, అపచారం చేయడం జరిగింది. దానికి గౌతముడు వచ్చి శాపాన్ని ఇస్తాడు. అహల్యకి ఇచ్చాడు, అటు తనకి ఇంద్రుడికి కూడా ఇచ్చాడు. దాంతో అతని శరీరం అంతా కూడా పాడైపోయింది. ఇంద్రుని యొక్క శరీరం అంతా కూడా వ్రణాలతో కూడి ఉంది అన్నారు. అలా శాపం పెట్టాడు.
మరి ఏం చేయాలి? ఇంద్రుడికి కూడా చాలా సిగ్గు వేస్తుంది. అయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానే, ఇలా ఉంది అని చాలా బాధపడుతుంటే బృహస్పతి వచ్చి దేవగురువు ఆ వ్రణాలకి ఒక ఉపాయాన్ని చెప్పి దాన్ని కూడా తగ్గించని ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత చేసినా ఆయన పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అతనికి ఉపాయాన్ని చెప్పారు. నాయనా, వెంకటాచలం మన కోసమే ఉంది, వెళ్ళు ఆ పర్వతం దగ్గరికి. మనకు అనుమానం వస్తుంది, ఇదేమిటండి వెంకటాచలం కలియుగ దైవం కదా అని. అలా అనుకోకుండా అందుకే ముందు రోజే చెప్పా. భూమిని ఉద్ధరించిన తర్వాత ఆ వరాహస్వామిని ప్రార్థించింది భూదేవి. స్వామి నువ్వు ఇక్కడే ఉండు అని అన్నప్పుడు గరుత్మంతుడిని ప్రార్థన చేసి అంటే ఆజ్ఞాపించి పరమాత్మ వైకుంఠం నుంచి క్రీడాద్రి అనే పర్వతాన్ని రప్పించాడు ఈ భూమి మీదకి. అందువల్ల యుగారంభంలోనే భూమిని ఉద్ధరించిన తర్వాత ఆ పర్వతాన్ని భూమి మీద తీసుకొచ్చి పెట్టాడు గరుత్మంతుని ద్వారా ఆయన మనకి చరిత్ర చెప్తోంది. అందువల్ల అలా గరుత్మంతుడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడని ఐతిహ్యం కూడా ఉంది కదా. అందుకని దేవతలందరూ అప్పటి నుంచి చాలామందికి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థించిన వారందరికీ కూడా పుష్కరిణిలోంచి వచ్చి సాక్షాత్కరించేవట స్వామి. వాళ్ళ ప్రార్థన నిజమైంది, గొప్పవాళ్ళు అనిపిస్తే, అంటే మంచి ప్రార్థన చేశారు, వీళ్ళని అనుగ్రహించాలి, నిజంగా వీడు పశ్చాత్తాపం పొందుతున్నాడు అనుకున్న వాళ్ళకి సాక్షాత్కరించేవాడు స్వామి. అలా ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి నాకు ఈ రోగం పోవాలి, ఏం చేయాలి అని తన వజ్రాయుధంతో ఆ పర్వతాన్ని అక్కడ తవ్వితే అక్కడ పాతాళం నుంచి ఒక నీరు వచ్చింది. ఆ నీటితో స్నానం చేశాడు. స్వామి పుష్కరంలో స్నానం ఆచరించాడు, తపస్సు చేశాట. వరాహస్వామి ఇతనికి ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్కరించి, సరే నీకు నిజరూపం కలుగుతుంది, నీకున్నటువంటి ఈ వ్రణాలన్నీ కూడా మరి ఋషి శాపం పెట్టాడు కదా, ఈ చూడ్డానికే హేయంగా ఉన్నటువంటి నీ శరీరానికి అంటినటువంటి ఇవన్నీ కూడా కళ్ళుగా మారతాయి, నేత్రాలుగా మారిపోతాయి అన్నాడు. అంటే ఇంద్రుడికి భోగాల ఆలస్యత ఎక్కువ. ఆ భోగాలన్నీ అనుభవించాలని ఆశపడుతున్నావు గనక దేని నువ్వు అనుభవించాలని కోరుతున్నావో అవే నీ శరీరం అంతా అయిపోతాయి పో అని శాపం పెట్టాడు ఎవరు? గౌతముడు. వాటన్నిటినీ ఏం చేశారు? నేత్రాల కింద మార్చాడు పరమాత్మ. అందువల్ల ఇంద్రుడి శరీరం అంతా కూడా నేత్రాలు, కళ్ళు వచ్చేసినాయి. అందుకే ఆయనకి సహస్రాక్షుడు అని పేరు ఇంద్రుడికి. అలా 1000 కళ్ళు కలిగిన వాడు అని అర్థం అనమాట. 1000 అంటే 1000 అని కాదు, 1000 అంటే సహస్ర అంటే అనేకమైన నేత్రాలని అర్థం. అలా అన్ని నేత్రాలు ఆయనకు ఉన్నాయన్నమాట. అలా ఉండి ఇంద్రుడు అమ్మయ్య నాకు ఈ రోగం పోయింది, స్వామి అనుగ్రహించాడు అని ప్రార్థన చేసుకున్నాడు. అందువల్ల ఇంద్ర, ఎవరైనా సరే దోషం చేస్తే శిక్షణ అనుభవించాల్సిందేనయా. నువ్వు ఆ దోషం చేసావు, కూడనటువంటి అంటే పరస్త్రీ రతుడు అయ్యావు, అందులోనూ పరభార్య ఆవిడని నువ్వు కామించావు, ఇది దోషము. అందువల్ల నీకు ఈ రకమైనటువంటి స్థితి కలిగింది అని ఆయన శాపాన్ని ఒక వరంగా తయారు చేసి అతనికి అన్ని నేత్రాలు వచ్చేలా చేశాడు అని మనకి తెలుస్తుందన్నమాట. ఎవరైతే ఈ కథని చదువుతారో, ఈ కథని ఈ ఇంద్రుని యొక్క కథని వింటారో అలాంటి వాళ్ళందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళకు ఉండేటువంటి దోషాలు కూడా తొలగుతాయి అని మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల అటువంటి గొప్ప కథ అన్నమాట.